నీటి వివాదాల విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఏపీ అభ్యంతరాలు చెప్పడంతోనే ప్రాజెక్టులు ఆగుతున్నాయని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలోనే మంజూరైన ప్రాజెక్టులకు అడ్డుపడొద్దని కోరారు. ఏపీకి ఏమైనా సమస్యలు ఉంటే తాము సానుకూలంగా స్పందిస్తామని వెల్లడించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పక్క రాష్ట్రాలతో సయోధ్య అవసరమని సూచించారు. నీళ్ల వివాదంలో రాజకీయ ప్రయోజనాలు తమకు అవసరం లేదన్నారు ముఖ్యమంత్రి. ఇక పంచాయతీ కంటే పరిష్కారానికే తాను ఇష్టపడతానని రేవంత్ రెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల ఈ సిటీలో సుజన్ మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన ఫ్లూయిడ్స్ తయారీ యూనిట్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోనే మంజూరైన ప్రాజెక్టులు వీటి అనుమతులకు మీరు అడ్డంకి పెట్టకండి, వీటి అనుమతులకు మాకు సహకరించండి. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే మంజూరైన ఈ ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అభ్యంతరాలు రావడం వల్ల ఎన్విరాన్మెంట్ క్లియరెన్సులు కానీ సిడబ్ల్యూసి క్లియరెన్సులు తెచ్చుకోవడంతో మాకు సమస్యగా మారింది. ఇవి రాకపోవడం వల్ల మాకు రావాల్సిన బ్యాంకుల నుంచి రుణాలు కానీ కేంద్ర ప్రభుత్వం అందించాల్సిన సహాయం కానీ యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిషియరీ ప్రోగ్రాంలో కేంద్ర ప్రభుత్వం 60% నిధులు ఇవ్వడానికి అవకాశం ఉన్న ప్రాజెక్టులు మాకు రావడం లేదు. దాంతో మాకు తీరని ఆర్థిక భారం మా రాష్ట్రం మీద పడుతుంది. ఇవన్నీ కూడా మీరు సహకరించండి. మీకేమైనా సమస్యలు ఉంటే కూడా మేము సానుకూలంగా ఆలోచన చేస్తాం. మేము వివాదం కోరుకోవడం లేదు. నేను మరొక్కసారి ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. నేను శాశ్వత పరిష్కారాన్ని కోరుకుంటున్నా. ఇది రాజకీయ ప్రయోజనం కాదు, ప్రజల ప్రయోజనము, రైతుల ప్రయోజనము, పెట్టుబడిదారుల ప్రయోజనము,